ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ప్రియులారా, మన దేవుడు విశ్వమునకు కర్త, విశ్వాసమునకు కర్త అయ్యున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు మాట వింటే విశ్వాసం, యేసు వైపు చూస్తే విశ్వాసం. ఆయనే విశ్వాసమునకు కర్త అయ్యున్నాడు. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా స్వస్థత, విశ్వాసము ద్వారా విడుదల, విశ్వాసము ద్వారా విజయము, విశ్వాసము ద్వారా ప్రార్థనలకు జవాబు పొందుకుంటాము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. విశ్వాసముతో ప్రార్థన చేయగా దేవుడు ఎందరినో స్వస్థపరుచుచూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించగా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరుగుచున్నవి. ప్రియులారా, మనమందరమును విశ్వాసముతో ప్రార్థించి గొప్ప జవాబులు పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. విశ్వమునకు విశ్వాసమునకు కర్తైన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతానము లేని వారికి సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలు, యవనస్తులు మరలా స్కూల్స్కు, కాలేజెస్కు వెళ్ళుచుండగా వారికి తగిన జ్ఞానము అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. నెమ్మది లేని కుటుంబాలకు గొప్ప నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. నీ వాక్కును పంపి ఇప్పుడే బలహీనులను బలపరచుమని, అనారోగ్యముతో బాధపడుచున్న వారికి గొప్ప విడుదల కలుగ చేయమని, విశ్వాస యాత్రలో వెనుతిరిగి చూడక గురువైపే చూచుచూ ముందుకు సాగిపోవు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఫస్ట్ టైం ఈ మన ఛానల్ను మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను.